రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన జనగణన 2027 కార్యక్రమాన్ని నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దినేష్, ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రహంతుజాని, ఈఈలు శేషగిరిరావు, అనిల్ కుమార్, వెటర్నరీ వైద్యులు మదన్ మోహన్, ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహారావు, టీపీఆర్ఓ వాసుబాబు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు నగరపాలక నమస్కారం. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఇప్పటివరకు 37 రిప్రజెంటేషన్స్ ఆన్ డిఫరెంట్ ఇష్యూస్ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా టిడ్కో హౌసెస్కి సంబంధించి అలాట్మెంట్ కానివ్వండి, తర్వాత ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారు కొత్త హౌసెస్ కావాలని చెప్పి అప్లై చేశారు. వారి అర్హతను పరిశీలించి టిడ్కోలో ఉన్నటువంటి 3 కేటగిరీస్ ఏబీసీ అంటే 300, 365, 430 ఎస్ఎఫ్టీ కేటగిరీలో 300 ఎస్ఎఫ్టీ కేటగిరీ కేవలం ₹1 ఇస్తూ ఉన్నారు. సో వాటిని ఇప్పటికే వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా మొదటి దశలో 450 మందికి పైగా ఎంపిక చేయడం జరిగింది. వారికి త్వరలో అలాట్మెంట్ జరుగుతుంది. అట్లాగే బి అండ్ సి కేటగిరీలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఇప్పటికే అలాట్మెంట్ జరిగి రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయినటువంటి వారు త్వరితగతిన ఇళ్లలో చేరాలని, లేని పక్షంలో తదుపరి వారి అలాట్మెంట్ని క్యాన్సిల్ చేసి వేరే వారికి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంజనీరింగ్ సంబంధించి రోడ్స్, డ్రైన్స్ కావాలని అన్నారు. వీటికి ప్రపోజల్స్ రెడీ చేసి రానున్న గ్రాంట్స్ ద్వారా వాటిని చేస్తామని చెప్పి తెలియజేస్తాను. ఇంకా ముఖ్యంగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి జనగణన 2027 కార్యక్రమం మొదలైంది. ఈ 2027 జనగణన కార్యక్రమం ద్వారా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 2 లక్షల పైగా ఉన్నటువంటి గృహాలన్నింటినీ గణన జరుగుతుంది. మొదటి దశలో హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ ద్వారా 1273 మంది ఎన్యూమరేటర్లు, 221 మంది సూపర్వైజర్ల ద్వారా ఈ బృహత్తర కార్యక్రమం మొదలైంది. కాబట్టి ఇప్పటికే ఈ ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్ ప్రతి ఇంటికి డోర్ టు డోర్ సర్వేకి వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా జనగణనకు వచ్చినటువంటి సిబ్బందికి సహకరించాలని చెప్పి, జనగణన ప్రక్రియలో మీరందరూ పాల్గొనాలని చెప్పి, మీ వివరాలను అందులో తెలియపరచాలని చెప్పి, అయితే ముఖ్యంగా జనగణన కింద మీరు ఇచ్చేటువంటి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు. దానికి భద్రత ఉంటుంది. కాబట్టి ఎవరు ఎటువంటి అపోహలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఇచ్చేటువంటి సమాచారం అనేటువంటిది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వారి యొక్క కంట్రోల్లో ఉంటుంది. దానికి పూర్తి భద్రత ఉంటుంది. కాబట్టి ప్రజలు నిస్సందేహంగా, నిస్సంకోచంగా జనగణనకు సంబంధించినటువంటి ఉద్యోగులు, ఎన్యూమరేటర్స్ మీ ఇంటికి వచ్చినప్పుడు జనగణనకు వారు అడిగినటువంటి వివరాలను తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దీనికి సంబంధించి భారతదేశ వ్యాప్తంగా అన్ని నగరాలకు ఇచ్చేటువంటి ర్యాంకింగ్లో నెల్లూరు నగరానికి 3 లక్షల నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల కేటగిరీలో ఉత్తమ ర్యాంకు రావడానికి నెల్లూరు నగర ప్రజలందరూ సహకరించాలని చెప్పి, నెల్లూరు నగర ప్రజల భాగస్వామ్యం అవసరమని చెప్పి గతంలో విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా సిటిజన్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. ఈ సిటిజన్ ఫీడ్బ్యాక్ని మీరు స్వచ్ఛత యాప్ ద్వారా కానివ్వండి, లేదా cf.sbm.gov.in అనేటువంటి వెబ్ లింక్ ద్వారా కానివ్వండి, అదేవిధంగా సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ స్వచ్ఛ సర్వేక్షణ ఫీడ్బ్యాక్ని మీరు సహకరించాలని చెప్పి, మీరు మంచి ఫీడ్బ్యాక్నిచ్చి నెల్లూరు నగరానికి ఉత్తమ ర్యాంక్ వచ్చేందుకు మీరందరూ సహకరించాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్స సహాయం, ఆక్సిజన్,
అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా. Hi Nilor, please subscribe to N3 TV.